హే గాయ్స్, సో ఇదేంటి మళ్ళీ బయట తిరుగుతుంది అనుకుంటున్నారా? లేదండి, కనీసం వారంలో 2 సార్లునా కదా చికెన్ తింటేనే కదా ఆరోగ్యానికి మంచిది. సో చికెన్ కొనుక్కరానికి వెళ్తున్నాను. చికెన్ కొనుక్కరావాలంటే మనం మనకి ఏ కార్లు ఏ స్కూటీలు లేవు కాబట్టి మనం ఏం చేయాలి, బస్సే ఎక్కాలి కదా. సో బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి వచ్చాను. ఇక్కడ బస్సు వెళ్ళిపోతుందని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఫాస్ట్గా వచ్చాను. బ్రహ్మానందం వస్తాడు కదా, వస్తాహు అని వచ్చాను. తీరా చూస్తే ఇంకా 2 మినిట్సే ఉంది. వస్తుందో రాదో భయం అవుతుంది. మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో ఇంకా ఇక్కడ నుంచి చికెన్ షాప్కి వెళ్ళాలి. ఇదేమో అనమాట మా బస్ స్టాప్. ఇక్కడంతా చాలా బాగుంటుంది, పార్క్ ఇదంతా, అంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బేసికల్గా జార్జియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండి, అంతే. చికెన్ షాప్కి అయితే వచ్చిన గైస్, వీళ్ళు ఎప్పుడు ఇట్లనే చేస్తారు. ఒక్కసారి మంచిగా ఇచ్చినారంటే రెండోసారి పక్కా ఇచ్చాడు దొబ్బేస్తారు అనమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 40 మినిట్స్ అంట వాళ్ళు సర్దుకుంటున్నారు. లోపల అన్ని ఫ్రెష్ చికెన్ పెడతా ఉంటారు. ఇక్కడ ఓన్లీ ఫ్రెష్ దొరుకుతుంది, ఫ్రోజన్ దొరకదు అనమాట. ఇక్కడ చూడండి, లేట్ అవుతుందని చెప్పంగానే అందరు ఆంటీలందరూ ఒక దగ్గర చేరినారనమాట. ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం గైస్, అంతే కదా. లేట్ అవుతుందంటే అందరూ ఒక దగ్గర నిల్చొని ఇంకా అరవడము చేయడం అట్లేం చేయరు వీళ్ళు. ఓపెన్ అయితే చేసేసింది మా అమ్మయ్య అనుకున్నాను నేను. పీలే తోరుమెత్తిలారు. యాక్చువల్గా చికెన్ ఇక్కడ 17.50 అనమాట కిలో, అంటే దగ్గర 500 రూపీస్ అవుతుంది. 500 రూపీస్ మనం కానీ 350 సంథింగ్కే తీసుకుంటాం అనమాట. అయితే అందింది గైస్ మన చేతికి